నమస్కారం స్నేహితులారా, మీరు చూస్తున్నది అస్ట్రాలజర్ బాలాజీ. ఈరోజు వీడియోలో వృశ్చిక రాశివారికి ఒక అద్భుతమైన జ్యోతిష్య సూచన గురించి చెప్పబోతున్నాను. మార్చి 14 శనివారం, 15 ఆదివారం, 16 సోమవారం, 17 మంగళవారం ఈ 4 రోజులు మీ జీవితంలో సమస్యలు పెరుగుతున్నాయా? ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, కోర్టు కేసులు ఏ సమస్య అయినా పరిష్కారం కావాలా? శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యపీఠం మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. జాతకం ద్వారా ఖచ్చితమైన పరిష్కారాలు, పూజలు, హోమాలు, యంత్రాలు ద్వారా సమస్యలకు శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. గురువుగారు 9542637206. మీ జీవితంలో శుభం, విజయాలు రావాలంటే ఇప్పుడే కాల్ చేయండి. వృశ్చిక రాశివారి జీవితంలో చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఈ 4 రోజుల్లో మీ ఇంటి చుట్టూ ఒక రహస్యమైన శక్తి సంచరిస్తోంది అనే భావన మీకు కలగవచ్చు. కొందరికిది ఆధ్యాత్మిక శక్తిలా అనిపిస్తుంది. మరికొందరికి ఇది జీవితాన్ని మార్చే ఒక సంకేతంలా అనిపిస్తుంది. ఈ శక్తి ఎందుకు వస్తోంది? ఎవరి ద్వారా వస్తోంది? ఎందుకు ఈ 4 రోజుల్లోనే ప్రభావం చూపుతుంది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. మార్చి 14 నుండి 17 వరకు గ్రహాల స్థితి. వృశ్చిక రాశివారికి మార్చి 14 శనివారం నుండి మార్చి 17 మంగళవారం వరకు ఉన్న ఈ 4 రోజులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా ప్రత్యేకమైన కాలంగా భావించబడుతోంది. ఈ సమయంలో చంద్రుడు మరియు మంగళగ్రహాల ప్రభావం మీ రాశిపై గట్టిగా ఉంటుంది. వృశ్చిక రాశికి అధిపతి అయిన మంగళగ్రహం ధైర్యం, శక్తి, సంకల్పం మరియు గాఢమైన నిర్ణయాలను సూచిస్తుంది. ఈ గ్రహం బలంగా ఉన్నప్పుడు మనిషి జీవితంలో కొన్ని అనుకోని మార్పులు కనిపించవచ్చు. చంద్రుడు మనస్సును సూచించే గ్రహం. చంద్రుని స్థితి మారినప్పుడు మన ఆలోచనలు కూడా మారతాయి. ఈ రోజుల్లో మీలో ఒక కొత్త ఆలోచన పుడుతుంది. చాలా కాలంగా మీరు ఆలోచిస్తున్న ఒక విషయం ఒక్కసారిగా స్పష్టంగా కనిపిస్తుంది. కొందరు వృశ్చిక రాశివారు గతంలో తీసుకున్న నిర్ణయాల గురించి మళ్లీ ఆలోచించే అవకాశముంది. ఈ 4 రోజుల్లో కొన్ని సంఘటనలు చాలా చిన్నగా కనిపించినా వాటి ప్రభావం భవిష్యత్తులో పెద్దదిగా మారవచ్చు. ఒక చిన్న పరిచయం, ఒక చిన్న మాట, ఒక చిన్న సమాచారం కూడా మీ జీవిత దిశను మార్చే సూచనగా ఉండవచ్చు. అందుకే ఈ రోజుల్లో వచ్చే ప్రతి సంకేతాన్ని జాగ్రత్తగా గమనించడం మంచిది. కొంతమంది వృశ్చిక రాశివారు ఈ రోజుల్లో అనుకోకుండా కొన్ని అవకాశాలను గమనిస్తారు. ఇంతకాలం కనిపించని మార్గం ఒక్కసారిగా కనిపించవచ్చు. కొంతమందికి పాత సమస్యకు కొత్త పరిష్కారం కనిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది ఒక గ్రహాల సంయోగం వల్ల కలిగే ఒక ప్రత్యేకమైన సమయం. ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి యొక్క సంకేతాలు. మార్చి 14 నుండి 17 వరకు వృశ్చిక రాశివారికి ఇంట్లో ఒక ప్రత్యేకమైన వాతావరణం కనిపించవచ్చు. ఇది చాలామందికి అర్థంకాని ఒక అనుభూతిగా ఉంటుంది. ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఒక ప్రశాంతత, ఒక నిశ్శబ్దం, ఒక ఆధ్యాత్మిక వాతావరణం కనిపించవచ్చు. కొంతమందికి ఈ రోజుల్లో ఉదయం లేచినప్పుడు మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత ఉంటుంది. కొంతకాలంగా ఉన్న టెన్షన్ కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. ఇంట్లో పెద్దగా మార్పు లేకపోయినా ఒక సానుకూలమైన శక్తి ఉన్నట్టు అనిపించవచ్చు. పెద్దలు చెబుతున్నట్లు కొన్ని సందర్భాల్లో ఇంట్లో తిరిగే శక్తి అనేది దైవ అనుగ్రహానికి సంకేతంగా భావించబడుతుంది. ముఖ్యంగా వృశ్చిక రాశివారికి ఆధ్యాత్మిక అనుభూతులు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. కొంతమందికి దేవుడి గురించి ఆలోచనలు పెరుగుతాయి. కొందరికి ఆలయానికి వెళ్లాలనే భావన కలుగుతుంది. ఈ రోజుల్లో మీరు కొన్ని సంకేతాలను గమనించవచ్చు. ఉదాహరణకు, చాలా కాలంగా పరిష్కారం కాని ఒక సమస్యకు ఒక్కసారిగా పరిష్కారం కనిపించవచ్చు. కొంతమంది మీకు సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. ఇంట్లో వాతావరణం కూడా కొంచెం మారినట్టు అనిపించవచ్చు. ఇలాంటి సమయంలో భయపడాల్సిన అవసరం లేదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది ఒక మార్పు ముందు వచ్చే సంకేతంగా భావించబడుతుంది. జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు కొన్ని ఆలోచనలు, కొన్ని అనుభూతులు మనసులో వస్తాయి. ఎస్ అనే వ్యక్తి ద్వారా జరిగే పరిణామం. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారి జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి పాత్ర ఉండే అవకాశం ఉందని
జ్యోతిష్య విశ్లేషణ చెబుతోంది. ఈ వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తి కూడా కావచ్చు, లేదా కొత్తగా పరిచయమయ్యే వ్యక్తి కూడా కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి మీకు ఒక ముఖ్యమైన సమాచారం చెప్పవచ్చు. అది చిన్న విషయంలాగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. కొంతమందికి ఆ వ్యక్తి ఒక ఉద్యోగం లేదా వ్యాపారం గురించి సూచన ఇవ్వవచ్చు. మరికొంతమందికి ఆ వ్యక్తి ద్వారా ఒక సంబంధం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక స్నేహం, ఒక సహాయం, ఒక మార్గదర్శనం మీ జీవితంలో కొత్త మార్గాన్ని చూపవచ్చు. కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది పెద్ద సంఘటనలు కాదు, ఒక వ్యక్తి చెప్పే ఒక మాట కూడా కావచ్చు. ఈ సమయంలో ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వినడం మంచిది. వారు చెప్పే విషయాల్లో ఒక సంకేతం ఉండవచ్చు. కొన్నిసార్లు ఆ వ్యక్తి మీకు ధైర్యాన్నివ్వవచ్చు, కొన్నిసార్లు మీరు ముందుకు వెళ్లడానికి ప్రోత్సాహం ఇవ్వవచ్చు. వృశ్చిక రాశివారు సాధారణంగా లోతుగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. అందుకే ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే వ్యక్తుల మాటలను గమనిస్తే మీకు ఒక స్పష్టత రావచ్చు. వృశ్చిక రాశివారికి వచ్చే శుభవార్త. మార్చి 14 నుండి 17 వరకు ఉన్న ఈ కాలంలో వృశ్చిక రాశివారికి ఒక శుభవార్త వచ్చే అవకాశముందని జ్యోతిష్య విశ్లేషణ సూచిస్తోంది. ఈ వార్త మీ జీవితంలో ఒక కొత్త ఆశను కలిగించవచ్చు. కొంతకాలంగా మీరు ఎదురుచూస్తున్న విషయం గురించి సమాచారం రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించిన విషయం కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయం కావచ్చు, లేదా కుటుంబంలో ఒక మంచి విషయం కూడా కావచ్చు. కొంతమంది వృశ్చిక రాశివారికి ఈ సమయంలో ఒక కాల్ లేదా ఒక మెసేజ్ ద్వారా మంచి సమాచారం రావచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన పని మళ్లీ ప్రారంభం కావచ్చు. ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. ఈ వార్త మీకు ధైర్యాన్నిస్తుంది. గతంలో ఎదురైన కష్టాలను మరిచిపోయేలా చేస్తుంది. కొంతమందికి ఇది ఒక కొత్త ప్రారంభానికి సంకేతంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. శుభవార్త వచ్చినప్పుడు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచివి కాదు. ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఆర్థిక పరిస్థితిలో మార్పు. వృశ్చిక రాశివారు గత కొంతకాలంగా ఆర్థికంగా కొన్ని ఒత్తిళ్లను ఎదుర్కొని ఉండవచ్చు. కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు. కొన్ని పనులు ఆలస్యం కావడం వల్ల ఆర్థికంగా సమస్యలు వచ్చి ఉండవచ్చు. కానీ మార్చి 14-17 మధ్యలో ఒక చిన్న మార్పు కనిపించే అవకాశం ఉంది. ఇది పెద్ద లాభం కాకపోయినా ఒక మార్గం కనిపించే సూచనగా ఉంటుంది. కొంతమందికి పాత బాకీ డబ్బు తిరిగి రావచ్చు. కొంతమందికి కొత్త పని ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. మరికొంతమందికి ఒక కొత్త అవకాశం కనిపించవచ్చు. ఈ సమయంలో ఖర్చులను నియంత్రించడం మంచిది. అవసరమైన వాటికే డబ్బు ఖర్చు చేయడం మంచిది. అలాగే కొత్త అవకాశాలను గమనించడం కూడా చాలా ముఖ్యమైన విషయం. వృశ్చిక రాశివారికి సాధారణంగా సహనం ఎక్కువగా ఉంటుంది. ఆ సహనంతో ముందుకు సాగితే ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక చిన్న మార్పుకు ప్రారంభం కావచ్చు. కొన్ని సంకేతాలు కనిపించవచ్చు. ఆ సంకేతాలను గమనించి సరైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కుటుంబంలో జరిగే ముఖ్యమైన సంఘటన. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారికి కుటుంబంలో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కొంతకాలంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న కొన్ని అపార్థాలు ఈ సమయంలో తొలగిపోవచ్చు. చాలా రోజులుగా మనసులో పెట్టుకున్న కొన్ని మాటలు బయటకు రావచ్చు. దీనివల్ల కుటుంబంలో ఒక స్పష్టత ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంతమంది వృశ్చిక రాశివారికి కుటుంబ సభ్యుల నుండి ఒక మంచి సహాయం కూడా లభించవచ్చు. మీరు ఒంటరిగా ఎదుర్కొంటున్న ఒక సమస్య గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు వారు మీకొక మార్గం చూపే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనకు చాలా పెద్దగా కనిపించే సమస్యకు పరిష్కారం కుటుంబ సభ్యుల దగ్గరే ఉండవచ్చు. ఈ సమయంలో ఇంట్లో ఒక చిన్న శుభకార్యం గురించి కూడా చర్చ రావచ్చు. కుటుంబంలో ఒక కొత్త నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా రావచ్చు. కొంతమందికి బంధువుల నుండి ఒక మంచి వార్త కూడా రావచ్చు. అయితే ఈ రోజుల్లో మాటల విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. వృశ్చిక రాశివారు కొన్నిసార్లు భావోద్వేగంతో మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. ఆ సమయంలో చెప్పిన మాటలు ఇతరులను బాధపెట్టే అవకాశం ఉంటుంది. అందుకే ప్రశాంతంగా మాట్లాడటం మంచిది.
కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ 4 రోజులు కుటుంబ బంధాలను మరింత బలపరిచే కాలంగా మారవచ్చు. ప్రేమ మరియు సంబంధాలలో మార్పులు. వృశ్చిక రాశివారికి ప్రేమ మరియు సంబంధాల విషయంలో ఈ 4 రోజులు ఒక ముఖ్యమైన సమయం కావచ్చు. చాలా రోజులుగా మనసులో ఉన్న సందేహాలు ఈ సమయంలో కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. మీరొక వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ వ్యక్తి గురించి ఒక స్పష్టత మీకు రావచ్చు. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన సంభాషణలు జరగవచ్చు. చాలా రోజులుగా మాట్లాడని విషయాలు మాట్లాడే పరిస్థితి రావచ్చు. దీనివల్ల ఒకరికొకరు మరింతగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఈ సమయంలో ఒక కొత్త పరిచయం కూడా కలగవచ్చు. ఆ పరిచయం భవిష్యత్తులో ఒక మంచి స్నేహంగా లేదా ఒక ముఖ్యమైన సంబంధంగా మారే అవకాశం ఉంటుంది. అయితే తొందరగా నమ్మకం పెట్టుకోవడం మంచిది కాదు. ఒక వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకునే వరకు సమయం తీసుకోవడం మంచిది. వృశ్చిక రాశివారు ప్రేమలో చాలా లోతుగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. అందుకే ఒకసారి మనసు పెట్టిన తరువాత ఆ సంబంధాన్ని చాలా విలువగా భావిస్తారు. ఈ సమయంలో మీ భావోద్వేగాలను సరిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ 4 రోజుల్లో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ సంబంధాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగం లేదా వ్యాపారంలో వచ్చే అవకాశం. మార్చి 14 నుండి 17 వరకు వృశ్చిక రాశివారికి ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో కొన్ని కొత్త అవకాశాలు కనిపించే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం ఈ సమయంలో రావచ్చు. అది ఒక ఉద్యోగానికి సంబంధించిన విషయం కావచ్చు లేదా ఒక కొత్త ప్రాజెక్టు గురించి సమాచారం కావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో ఒక కొత్త బాధ్యత రావచ్చు. పై అధికారుల నుండి ఒక ముఖ్యమైన పని మీకు అప్పగించే అవకాశం ఉంటుంది. ఆ పని మొదట కాస్త కష్టంగా అనిపించినా అది మీ ప్రతిభను చూపించే అవకాశం కావచ్చు. వ్యాపారం చేసేవారికి కూడా ఈ సమయంలో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక కొత్త వ్యక్తి ద్వారా ఒక వ్యాపార అవకాశం రావచ్చు. ఆ అవకాశం చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో పెద్దగా మారే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. త్వరగా లాభం వస్తుందని ఆశించి తొందరగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. వృశ్చిక రాశివారికి సహనం మరియు పట్టుదల ఉంటాయి. ఆ లక్షణాలతో ముందుకు సాగితే ఈ అవకాశాలను సరిగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు. ఈ 4 రోజుల్లో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించటం చాలా ముఖ్యం. వృశ్చిక రాశివారు కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు చాలా గట్టిగా స్పందించే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో చెప్పిన మాటలు తరువాత సమస్యలకు కారణం కావచ్చు. అందుకే ఈ సమయంలో అనవసరమైన వాదనలు చేయకుండా ఉండటం మంచిది. కుటుంబంలో లేదా బయట ఎవరికైనా మీతో విభేదాలు వచ్చినప్పుడు వెంటనే ప్రతిస్పందించకుండా కొంత సమయం తీసుకోవడం మంచిది. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే కొంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. సరైన ఆహారం తీసుకోవడం మరియు నిద్రపోవడం చాలా ముఖ్యం. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజుల్లో కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. కొన్నిసార్లు మనం చూడని కోణాన్ని పెద్దలు చూపించే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్తలను పాటిస్తే ఈ 4 రోజులు మీకు మంచి అనుభవంగా మారే అవకాశం ఉంది. పార్వతీదేవి అనుగ్రహం పొందే మార్గం. వృశ్చిక రాశివారు ఈ రోజుల్లో ఆధ్యాత్మికంగా కొంచెం సమయం కేటాయించడం చాలా మంచిది. ముఖ్యంగా పార్వతీదేవిని ప్రార్థించడం వృశ్చిక రాశివారికి శాంతి మరియు ధైర్యాన్ని ఇస్తుందని నమ్మకం ఉంది. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఇంట్లో ఒక దీపం వెలిగించి దేవిని స్మరించండి. మనసులో ఉన్న ఆందోళనలు మరియు భయాలను దేవి ముందు చెప్పండి. ఇలా ప్రార్థన చేయడం వల్ల మనసులో ఒక ప్రశాంతత కలుగుతుంది. ఈ సమయంలో పార్వతీదేవి మంత్రాన్ని జపించడం కూడా చాలా మంచిది. మంత్రం జపించే సమయంలో మనసు ప్రశాంతంగా ఉంచాలి. తొందరగా కాకుండా నెమ్మదిగా మంత్రాన్ని ఉచ్చరించాలి. పార్వతీదేవి మంత్రం ఇలా ఉంటుంది: ఓం పార్వత్యై నమః, ఓం శివప్రియాయై నమః, ఓం జగదంబికాయై నమః. ఈ మంత్రాన్ని రోజుకు 11 సార్లు లేదా 21 సార్లు జపిస్తే మనసుకు ధైర్యం పెరుగుతుంది.
మనలో ఉన్న భయం తగ్గుతుంది. అలాగే మన ఆలోచనలు కూడా సానుకూలంగా మారతాయి. ఆధ్యాత్మికంగా మనసు బలంగా ఉన్నప్పుడు జీవితంలో వచ్చే సమస్యలను కూడా సులభంగా ఎదుర్కొనే శక్తి మనలో పెరుగుతుంది. వృశ్చిక రాశివారు ఈ రోజుల్లో దేవిని స్మరించి ముందుకు సాగితే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడీ 4 రోజులు వృశ్చిక రాశి వారికి ఒక ముఖ్యమైన సందేశాన్ని తీసుకొస్తున్నాయి. కొన్ని సంఘటనలు చిన్నవిగా కనిపించినా వాటి వెనుక ఒక పెద్ద అర్థం దాగి ఉండవచ్చు. అందుకే ఈ రోజుల్లో వచ్చే ప్రతి సంకేతాన్ని గమనించండి. మీ చుట్టూ జరిగే విషయాలను ప్రశాంతంగా ఆలోచించండి. తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకు సాగండి. మీ జీవితంలోకొచ్చే వ్యక్తులు, వినిపించే మాటలు, ఎదురయ్యే అవకాశాలు ఇవన్నీ కూడా ఒక మార్గదర్శకంలా పనిచేయవచ్చు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ మనసు చెప్పే మాటను కూడా వినండి. కొన్నిసార్లు మన అంతరాత్మ ఇచ్చే సంకేతం మన జీవితాన్ని సరైన దారిలో నడిపిస్తుంది. వృశ్చిక రాశివారికి సహజంగా ధైర్యం, పట్టుదల మరియు లోతైన ఆలోచనల శక్తి ఉంటుంది. ఆ శక్తిని సరిగ్గా ఉపయోగిస్తే ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం మీలో ఉంటుంది. ఈ కాలాన్ని ఒక అవకాశంగా భావించి మీ జీవితాన్ని మరింత మంచి దిశలో తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఈ జ్యోతిష్య విశ్లేషణ మీకు ఉపయోగపడితే మా ఛానల్ అస్ట్రాలజర్ బాలాజీను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశిఫలాలు, జ్యోతిష్య సూచనలు మరియు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా వీడియోలను తప్పకుండా చూడండి. పార్వతీదేవి ఆశీస్సులు మీ అందరికీ లభించాలి. మీ జీవితంలో శాంతి, సంతోషం మరియు విజయాలు నిండాలి. ధన్యవాదాలు.